హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాము. అండ్ మాకు ఇక్కడ ఒక 4-5 డేస్ నుంచి కూడా కంటిన్యూగా వర్షం పడుతుందన్నమాట. సో వర్షాకాలం అంటే ఇష్టమే, కానీ మరీ ఇట్లా ముసురు పడితే భలే చిరాకు వస్తుంది కదా. సో మనకు కన్వీనియంట్ ఉండదు, ప్లస్ బట్టలు ఆరవు, బయటికి వెళ్ళాలనిపించదు, అదో రకంగా అనిపిస్తుంది అనమాట చలిగా. సో ఇది వచ్చేసి మా పెద్ద అబ్బాయి బర్త్డే వ్లాగ్ అండి. సో మార్నింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ మొత్తం కూడా నేను వీలైనంత వరకు రికార్డ్ చేశాను. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ చేశాను అనమాట. దానికి పల్లీ చట్నీ మంచి కాంబినేషన్ కదా, కొబ్బరి అండ్ పల్లీ మిక్స్ చట్నీ కానీ, లేదంటే పల్లీల చట్నీ కానీ. సో పల్లీలు కొట్టినవి లేవని చెప్పేసి పాపం మా వాళ్ళకి పొద్దున్నే పని చెప్పాను. పాపం వాడు బర్త్డే బాయ్ అని కూడా చూడకుండా పాపం వాడిని కూడా కొట్టమంటే వాడు కూడా పల్లీలు కొట్టించేశాడు. నేను ఇంకా కషాయం రెడీ చేస్తుంటే వీళ్ళేమో గబగబా నాకు చట్నీ చేయడానికి పల్లీలు రెడీ చేసి ఇచ్చారనమాట. సో మేము ఎప్పుడైనా సరే ఇవి ఒక 2 to 3 kgs అలా ఒకటేసారి కొట్టి పెట్టుకుంటాము. బట్ ఈసారి ఏంటంటే కొంచెం కుదరలేదనమాట. సో అందుకని చెప్పి సడన్గా నేను ఇడ్లీ చూసుకోకుండా చేశాను అనమాట ఇడ్లీ. అందుకని చెప్పి పాపం పొద్దున్నే వాళ్ళకి పని చెప్పాల్సి వచ్చింది. ఇడ్లీ ఎంత ఇష్టం అంటే అసలు డైలీ పెట్టినా సరే తింటారు, అసలు బోర్ అనేదే కుట్టదు. మా ఇంట్లో నేను తప్ప పిల్లలు, మా హస్బెండ్ కానీ ఇడ్లీ బాగా లైక్ చేస్తారనమాట. సో బ్రేక్ఫాస్ట్ అయ్యే వరకు ఏంటంటే సరే లంచ్లోకి చికెన్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి పెట్టుకుంటే తొందరగా అవుతుంది కదా అని చెప్పేసి నేను ఇవన్నీ చికెన్ కర్రీ చేయడానికి ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఇందులో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అండ్ కొంచెం పెరుగు, ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ రసము, ఇవన్నీ కలిపి పెట్టుకున్నాను. దీనివల్ల ఏంటంటే మనకు కర్రీ కూడా తొందరగా ఉడుకుతుంది, ప్లస్ నార లేకుండా మెత్తగా ఉంటుంది. అందుకని చెప్పేసి అలా కలిపి పెట్టుకున్నాను. సో మొత్తానికి మా పిల్లలు కొట్టించిన పల్లీలతో చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఆహా, వర్షం మాత్రం అసలు ఏమీ తగ్గట్లేదు. మంచిగా ముసురు వర్షంలో వేడి ఇడ్లీలు విత్ పల్లి చట్నీ తింటే భలే అనిపిస్తుంది కదా. సో బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాక మిగతా పనులు స్టార్ట్ చేస్తాను అని చెప్పి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే వాళ్ళకి పెట్టేశానండి. అండ్ ఈ మధ్య ఏంటంటే కొంచెం ఊళ్ళు తిరగడము ఇదంతా ఎక్కువైందనమాట. సో నా జుట్టు అయితే అసలు విపరీతంగా బాగా పొడిబారిపోయిందనమాట. సో ఇంకా డాండ్రఫ్ కూడా బాగా చేరింది. సో అందుకని చెప్పి ఇంట్లో ఉన్న కుండీలో మేము పెంచుతున్న మందార చెట్టు అనమాట ఇది. మెంతులు ప్లస్ మందార అని మామూలుగా రెగ్యులర్గా వాడతాను, వీక్లీ వన్స్ అయినా కంపల్సరీ పెడతాను. బట్ ఈ మధ్య ఒక 2 months నుంచి అసలు పట్టించుకోవట్లేదు. సరే ఈరోజు ఫ్రీగా ఉన్నాను కదా అనేసి మందారాకు పెట్టుకున్నాను. సో నేను దీంట్లో ఏంటంటే నైట్ మెంతులు నానబెట్టడం మర్చిపోయానండి. సో పర్లేదు, ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. మనకు ఇది మందారాకు ఉంటుంది కదా, దాన్ని రుబ్బిన తర్వాత ఒక నిమ్మకాయ ఒక నిమ్మకాయ రసము అందులో కలుపుకొని మనము తలకి పట్టించుకున్నట్టయితే, ఇది పట్టించుకున్న తర్వాత ఒక 1 hour ఉండాలి. కాకపోతే నేను చాలా తక్కువ టైమే ఉంచుకున్నాను, ఎందుకంటే బయట బాగా వర్షం పడుతుంది, ప్లస్ వెదర్ కూడా చాలా కూల్గా ఉంది కదా.
సో మళ్ళీ జలుబు చేస్తుంది ఎందుకని చెప్పేసి జస్ట్ ఒక 30 మినిట్స్ మాత్రమే ఉంచుకున్నాను. దీంట్లో ఇంకా కావాలంటే ఒక మెంతులు లేకపోతే ఏంటంటే మెంతి కూర కట్ట ఉంటుంది కదా, మెంతి కూర ఆకులు, సో ఒక కట్ట అది కూడా వేసి రుబ్బుకొని అప్లై చేసుకోవచ్చు. అట్లా కూడా బాగుంటుంది. ఈ మందారాకు వల్ల బెనిఫిట్ ఏంటంటే జుట్టు పలచగా ఉన్న వాళ్ళకు ఏంటంటే మందారాకు అప్లై చేసి తలస్నానం చేశాక జుట్టు గుబురుగా అంటే ఒత్తుగా కనిపిస్తుందండి. ప్లస్ గ్రోత్ కూడా బాగా వస్తుంది. ప్లస్ తొందరగా తెల్లబడదు అనమాట జుట్టు. ఇంకా సో ఈలోగా 1/2 అవర్ టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి నేను చికెన్ బిర్యానీకి అని చెప్పేసి ఆయిల్లో ఆనియన్ ఫ్రై చేసుకుంటున్నాను. సో బిర్యానీకి ఇలాగే ఫ్రై చేసేస్తాం కదా, సో అందుకని చెప్పేసి అవి అయిపోగానే చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. చికెన్ కూడా ముందే కలిపి పెట్టుకున్నాం కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఒక 20 మినిట్స్ సరిపోతుందండి ఈ చికెన్ ఉడకడానికి. ఎందుకంటే నేను ముందే 1/2 అవర్ ముందే అన్నీ కలిపి పెట్టాను కాబట్టి అంత టైం ఏమీ పట్టదు. పర్లేదు, మాకోసమే కావచ్చు. వర్షం మాత్రం కొంచెం గ్యాప్ ఇచ్చిందనమాట, ఒక 5-10 మినిట్స్. ఇంకా మేము ఈవినింగే స్టార్ట్ చేసాము. జనరల్గా బర్త్డే అంటే పెద్ద డెకరేషన్ అది ఇదని హంగామా ఏమి ఉండదు. జస్ట్ ఏంటంటే ఇంట్లో వాళ్ళమే అనమాట. మేము, మా అత్తయ్య వాళ్ళు, మా సిస్టర్ ఇన్ లా వాళ్ళు అనమాట. సో మేమే ఉంటాము. ఏ బర్త్డే అయినా మ్యారేజ్ డే అయినా ఇంకా బయట వాళ్ళని ఎవరిని పిలవమన్నమాట. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే మా మామయ్య చికెన్ బిర్యానీ చేస్తున్నాడు అనమాట. నేను చికెన్ కర్రీ చేసేసాను కదా, సో చికెన్ బిర్యానీ ఆయన బాగా చేస్తాడని చెప్పేసి చేయమంటే చేశారు. పైన గార్నిషింగ్ వేసిన క్యాప్సికమ్ ఉంది కదండి, అది మా కుండీలో కాసిన క్యాప్సికమ్ అనమాట. ఇంటి ముందు చెట్లు పెట్టామన్నమాట. కూరగాయలు కడిగినప్పుడు ఆ నీళ్లు కుండీలో పారబోస్తే ఏంటంటే దాంట్లోనే మొలకెత్తి ఆ చెట్టు కూడా అయిపోయి క్యాప్సికమ్ కూడా కాసినాయి. సో మాకు ఆ విధంగా యూజ్ అయిందనమాట. బయటకి తినక చాలా రోజులైంది. రోజులు కాదు, ఒక 1 ఇయర్ అవుతుండొచ్చు దాదాపు. మేము ఎప్పుడు 2020లో ఫిబ్రవరిలో కదా మనకు స్టార్ట్ అయింది. సో మార్చి నుంచి కూడా మా ఇంట్లో ఎవరి బర్త్డే మ్యారేజ్ డే అయినా సరే ఇంట్లో హోమ్ మేడ్ కేక్సే అనమాట. పాపం బోర్ కొట్టిందనమాట పిల్లలకి కూడా ఇంట్లో తయారు చేసిన కేక్ తిని. సో అందుకని చెప్పి పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు కదా ఇప్పుడు అని చెప్పేసి బయట నుంచి ఆర్డర్ చేసాము కేక్. ఈసారి చాక్లెట్ ఫ్లేవర్ అనమాట. సో మా డ్రెస్సెస్ కూడా అనుకోకుండా మ్యాచ్ అయిపోయాయి. అసలు వేసుకునేదాకా కూడా అనుకోలేదన్నమాట మేము, ఒకరికొకరికి మ్యాచింగ్ అయిందని. పెద్దోడికి ఏంటంటే బాగా టై ఉన్న డ్రెస్సెస్, కోట్ ఉన్న డ్రెస్సెస్ బాగా లైక్ చేస్తాడు. అండ్ ఇంకోటి ఏంటంటే బర్త్డే వస్తుందంటే ఒక 2-3 డేస్ నుంచే షాపింగ్ అని గోల పెట్టేసి ఒక ముందు రోజు బర్త్డేకి ముందు రోజు బాగా అసలు మమ్మల్ని రేంజ్లో చావగొట్టేస్తారనమాట. నాకు ఈ డ్రెస్ కావాలి, ఆ డ్రెస్ కావాలి, ఈ షాప్కి వెళ్దాం, ఆ షాప్కి వెళ్దామని. బట్ ఈసారి అయితే ఆ ఛాన్స్ లేదండి. ఎందుకంటే ఒక 4-5 డేస్ నుంచి బాగా విపరీతమైన వర్షం పడుతుంది కాబట్టి ముందు రోజు వీడికి బాగా కలిసి వస్తుంది అనమాట. 15th ఆగస్టు ముందు రోజు, 16th యాక్చువల్ బర్త్డే, 15th మాకు కూడా హాలిడే కాబట్టి ఫ్రీగా ఉంటాం కదా. సో అందుకని చెప్పి ఎవ్రీ ఇయర్ సెకండ్ బర్త్డే నుంచి మేము ఎవ్రీ ఇయర్ కూడా ఆ రోజే షాపింగ్ చేస్తాము. సో ఈసారి అయితే బాగా సతాయించలేదు. ఎందుకంటే చాలా షాపింగ్ మాల్లలో ఏంటంటే ఎక్కువ వరకు పిల్లల్ని అలౌ చేయట్లేదు అనమాట. డీమార్ట్, బిగ్ బజార్ ఇట్లాంటి వాటిల్లో. సో ఇది వచ్చేసి మేము KLMలో తీసుకున్నాము. మా చిన్నోడిది కూడా ఒక బ్లాక్ షర్ట్ ఉంటే భలే కలిసేది. బట్ వాడికి బ్లాక్ ఎందుకో ఇష్టం ఉండదు, ప్లస్ తీసుకోడు కూడా. ఇది వాడి బర్త్డే డ్రెస్ అనమాట. సో అందులో కూడా బ్లాక్ ఉంది కదా అని చెప్పేసి తీసుకున్నాడు వాడు. అండ్ ఈసారి అయితే డెకరేషన్కి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదండి. ఇది వచ్చేసి బ్యానర్ నేను 3-4 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా బ్యానర్ రెడీ చేయించాము. సో ఇంకా పాపం ఎవ్రీ ఇయర్ కూడా వాడికి అదే పెట్టి జస్ట్ ఒక బెలూన్స్ పెట్టడమే అవుతుంది. ఈసారి ఏంటంటే బ్యానర్ పెట్టకుండా నేనే పేపర్స్తో డిఫరెంట్గా ఏదైనా ట్రై చేద్దాము కలర్ పేపర్స్ తోటి అని అనుకున్నాను, బట్ కుదరలేదన్నమాట. సో నెక్స్ట్ ఇయర్ అయినా ట్రై చేయాలి. అంటే వాడు అందులో ఇంకా చిన్నగా కనిపిస్తున్నాడు కదా అని చెప్పేసి లాస్ట్ ఇయరే అన్నాడు అనమాట.
అంటే నేను పెద్దగా అయ్యాక అదే బ్యానర్ పెడతావా అమ్మ అని. సో నేను అప్పుడే డిసైడ్ అయిపోయాను, సరే ఈసారన్నా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని. సో నెక్స్ట్ ఇయర్ అన్నా చూడాలి. పాపం వాడు ఏదో రెడీ చేసి పెట్టుకున్నాడు అనమాట, బెలూన్లో అక్షింతలు ఇంకా ఫ్లవర్స్ వేసి. అది ఎప్పుడెప్పుడు పగలగొడతామా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాడు. అక్షింతలు ఇంకా ఫ్లవర్స్ ఏమేమో వేసాడనమాట. సో ఎప్పుడు దాన్ని పగలగొడితే బాగుండు అని ఎదురు చూస్తున్నాడు. సో ఫైనల్గా వాడి మీద కొట్టాడు.
స్టార్టింగ్ నుంచి అసలు కోయక ముందే దాన్ని టేస్ట్ చేస్తున్నాడు అనమాట. చాక్లెట్ ఫ్లేవర్ అని తెలుసు, బట్ అయినా సరే మేము ఎవరం చూడక అది అట్లానే నాకుతూ వినట్లేదు అనమాట. అంటే చాలా డేస్ తర్వాత బయట కేక్ కదా, సో అందుకని చెప్పి వాడు ఆపుకోలేకపోతున్నాడు అనమాట. ముందే టేస్ట్ చేసేసాడు అందరికన్నా ముందే. సో ఇదండి బర్త్డే వ్లాగ్, చాలా సింపుల్గా చేసుకున్నాము ఇంట్లోనే. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం, బాయ్ బాయ్.